నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలాకు వెళ్తున్న ఖరానీ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఇందల్వాయి మండలం గన్నారం ప్లాంట్ దగ్గర అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. బస్సు బోల్తా కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద సమయంలో 22 మంది బస్సులో ఉన్నట్టు సమాచారం. 10 మందికి పైగా ప్రయాణికులు గాయపడగా వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం తాగి బస్సు నడిపి ఉంటాడని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రదేశ్ ముఖ్యమంత్రి 2-5 నిమిషాలకు గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్కు NS44 అంటే ఇంజన్స్ రాగానే నేను కొంచెం బయట గవర్నమెంట్ హాస్పిటల్ బయట నాకు తెలిసిన వ్యక్తి అని నేను దగ్గరికి వెళ్ళాను. అన్న ఏమైంది అని అంటే ఇలా గన్నారం దగ్గర నా బస్సు బోల్తా పడ్డది మధ్యప్రదేశ్ బండి నాకు అన్న ఎంతమందికి ఏమైనా అంటే మనకి అయితే ప్రస్తుతానికి ఒక 11 మందిని తీసుకొచ్చాడు. దాంట్లో ఒక నలుగురు లేడీస్ ఉన్నారు, మిగతా వాళ్ళు బాయ్స్ ఉన్నారు. దీంట్లో ఒక అతనికి ఏమైందంటే సడన్లీ రాగానే ఇక అతను ఆల్రెడీ బస్సు పల్టీ కాగానే అతను ఫస్ట్ రాగానే కలెక్టర్ ఉన్నాడు. నొప్పి అనేది సడన్లీ రాని తలగానే నొప్పి ఏం రాదు, ఇప్పుడు నొప్పి వస్తుంది అతనికి. అయితే రాగానే నెంబర్ అడిగాడు, ఏమని అన్న మరి నా నెంబర్కు ఫోన్ చేయవా అని అడిగాడు. ఆయన మహారాష్ట్ర వ్యక్తి అంట. హైదరాబాద్కు నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 10 మందికి పైగా గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది. బస్సులో 22 మంది ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, బస్సు ప్రమాదానికి గల కారణాలేంటి? అతివేగమే ఈ బస్సు పక్కకు తప్పిపోయి అక్కడ బోల్తా పడినట్టుగా తెలుస్తోంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తా ఉన్నారు. ప్రాథమికంగా దీనిపై ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలా వెళ్తోంది ఈ బస్సు. ఈ బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు. 22 మందిలో మొత్తం 3 చనిపోగా మరొకరు పరిస్థితి విషమంగా మారింది. మిగతా వారిని అందరినీ కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీహెచ్కి తరలించారు. అక్కడ ప్రభుత్వం వారికి చికిత్స కొనసాగుతుంది. క్షతగాత్రులంతా కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెప్పొచ్చు. మరొకరికి మాత్రం తీవ్రమైనటువంటి గాయాలై వారి పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉంది. వారి పరిస్థితిని ఇంకా కూడా అంచనా వేయలేమని చెప్తున్నారు డాక్టర్లు. ఇక గన్నారం దగ్గర జరిగినటువంటి ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు, రోడ్డుపై వెళ్తున్నటువంటి ప్రయాణికులు కూడా ఉలిక్కిపడ్డారని చెప్పుకోవచ్చు. అతివేగంగా వస్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. దీంతో అక్కడిక్కడ బోల్తా పడి ప్రయాణికులు అక్కడికక్కడే మృత్యువారిన వాళ్ళ సంఖ్య కనిపించింది. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.